హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందులోనూ మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైష్ణవాలయాల్లో వేల సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. అందరి లక్ష్యం ఒక్కటే కదా, ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడమే. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? ఇది కేవలం ఆచారమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి. పురాణాల ప్రకారం ఒకప్పుడు మధువు, కైటబుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వారు విష్ణుమూర్తి చెవిలోని మాలిన్యం నుండి జన్మించారు. వారు వేదాలను దొంగలించి బ్రహ్మదేవుణ్ణి హింసిస్తూ ఉండేవారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వారితో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. విష్ణుమూర్తి వారితో సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేశారు. చివరికి ఆ రాక్షసులు స్వామివారి మహిమను గుర్తించి ఆయన పాదాల చెంతబడి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో ఆ రాక్షసులు ఒక వింత కోరిక కోరారు. స్వామి, ఏ రోజైతే నువ్వు వైకుంఠ ద్వారాలు తెరిచి మాకు మోక్షాన్ని ప్రసాదించావో అదే రోజున ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకునే భక్తులందరికీ కూడా మాకు లభించినట్లే పునర్జన్మ లేని మోక్షాన్ని ప్రసాదించు అని కోరారు. వారి కోరికను మన్నించి స్వామివారు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఇస్తానని మాట ఇచ్చారు. ఈ వీడియో పూర్తిగా కావాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. మీరు చాలామంది లైక్లు అయితే చేస్తున్నారండి మన వీడియోస్కి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.